పూజ అన్ని పనులు అయిపోయినాయి, ఇంత అన్నీ అయిపోయింది. చూడు బయటికి వెళ్ళి ఏం తీసుకొచ్చారు చూడండి. మాడిపోయిన దోశ, చట్నీ తక్కువ వేసినాయి చూడండి, అనుకున్నా మాడిపోయి. రొట్టె తినేలాగా ఉన్నాయి కదా అనుకొని తీసుకొచ్చారు. అన్నం ఉంది, వేస్ట్ అయిపోతా, ఇలా డబ్బులు వేస్ట్ చేస్తున్నాను మా ఆయన కదా. డబ్బులు ఎక్కువ ఉన్నాయి మా ఆయనకి. ఏం రాస్తున్నావు అంత తెల్లగా వస్తున్నావు చెప్పు. పేరెంట్ లెవెల్ నేనే రాకపోసానుగా, నువ్వు అమ్మాయిలాగా నువ్వు మేకప్పుడు. నా ఫేస్ చూడు, నీ ఫేస్ చూడు. ఇంతకుముందు చెప్పాను కదండి, ఏం పిండి, గోధుమ పిండి, మిల్క్, లూజ్ వాటరా, రోజు వాటర్, ఇంకా అవి ఫేస్కి రాసుకుంటుంది. అందుకు అంత తెల్లగా నిగనిగలాడిపోతుంది. నేను వీలుంటే రాసుకుంటా, లేకపోతే లేదు. అందుకే నా ఫేస్ చూడదు ఎలాగంటే పింపుల్స్. ఆ ప్రాబ్లం గురించి కూడా మీకు చెప్పాను కదా, అందుకే ఇలాగ. ఇప్పటికైతే టిఫిన్ చేస్తాను. ఇంకా నా రైస్ అయితే మధ్యాహ్నం తింటాం. అది అల్లారం పెట్టుకున్నా కదా. నువ్వేం చేస్తావు? నేను లేపితే లెక్కుతావా? పని ఏం చేయవా? నేను పాడు లేపుతాను అప్పుడు. అలారం నాకు, నేను పాడు అలారం పెట్టుకుని చెప్తాను. అది సంగతి. మా మాట్లాడినారుగా, ఇక్కడ మాట్లాడు. ఇంక లెగ్గానే మా ఆయన ఫోన్ చూడాలి. అప్పుడు లెక్క ఫోన్ చూడకూడదు, పడుకొని ఇద్దరు లెగ్గానే తెలుసా. ఇప్పుడు నేను చెప్తున్నాను, రేపు నుంచి ఫోన్ చూస్తే చూడకూడదు. నన్ను లెగ్గానే నా మొహం చూడాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, అప్పుడు ఫోన్ చూడాలి. సరేనా? సరేనా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.